హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయిందండి. ఫస్ట్ వారం వచ్చేసి మన శుక్రవారంతోనే స్టార్ట్ అయిపోయింది. మన లేడీస్‌కి ఎంతో ఇష్టమైన మాసం అంటే శ్రావణ మాసం అండి. అన్నీ చేస్తారులే గానీ శ్రావణ మాసం చాలా చక్కగా చేసుకుంటారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం కాబట్టి మన లక్ష్మీదేవికి ఎంత ఇష్టమో మనకు కూడా అంతే ఇష్టంగా ఆమెను చక్కగా ఆనందపరచడానికి మన చేతనైనంత వరకు మనకు ఉన్నంతల వరకు పూజలు చేసుకుంటారండి. చాలా మందికి ఇష్టమైన మాసం అంటే శ్రావణ మాసము. నేను అదే విధంగా పొద్దున్నే లేసి చక్కగా స్టవ్ దగ్గర పూజించుకొని, స్నానం చేసి వచ్చినాక స్టవ్ దగ్గర పూజించుకొని, తాంబూలం పెట్టి, ఆ 2 అగరబత్తులు పెట్టి, పాలు పొంగించుకున్నా అండి ఫస్ట్. పాలు పొంగించిన తర్వాత నేను మళ్ళా నైవేద్యానికి పెసరపప్పు పారమాన్నం చేద్దామని నైవేద్యానికి పెసరపప్పు ఉడికిస్తున్నా అండి. అయి రెడీ చేసుకుంటా గడప దగ్గరకొచ్చి గడపకు జాజి అంటే ఎర్రమట్టి అంటారండి మాకు సైడు. ఇక్కడైతే జాజి అంటారు. గడప పూజించుకొని, జాజితో గడప ముందు చక్కగా రుద్దుకొని, ముగ్గు పెట్టేసుకొని, ఈశాన్య మూల కూడా ముగ్గు పెట్టేసుకొని, చక్కగా అన్నీ కంప్లీట్ చేసేసుకొని, తులసమ్మ దగ్గర కూడా గడప తులసమ్మను పూజించుకొని, దీపం పెట్టేసుకున్నా అండి. గడప దగ్గర మాత్రం తాంబూలం పెట్టేసి ఈరోజు పువ్వులు పెట్టేసుకొని చక్కగా ఫస్ట్ గడపను పూజించుకొని, ఆ తర్వాత మన గుమ్మం లోపలికి మన గుమ్మం పూజించుకునే లోపల అంటే నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. కరెక్టో రాంగో నాకు తెలీదు. నేను చేసే విధానం అయితే చెప్తున్నా. ముందు నేను లేయంగానే స్టవ్ దగ్గరికెళ్ళి స్టవ్ చక్కగా తుడుచుకొని శుక్రవారం మాత్రం స్టవ్ కొంచెం పసుపు, కుంకుమ బొట్లు పెట్టేసుకొని 2 అగరబత్తులు చూపించేస్తానండి. నెక్స్ట్ బయటికెళ్తాను. గుమ్మం ముందు క్లీన్ చేసేసుకొని, గుమ్మం ముందు ముగ్గు పెట్టేసుకొని, పువ్వులు పెట్టేసుకొని, అగరబత్తులు పెట్టి చూపించుకొని, ఈశాన్య మూల కూడా ముగ్గు పెట్టేసి, ముగ్గు పెట్టుకున్న తర్వాత అక్కడ ఒక చెంబుతో నీళ్లు, ఒక పువ్వు పెట్టేసుకొని, ఆ తర్వాత తులసమ్మ దగ్గరికెళ్ళి అన్నీ శుభ్రం చేసుకొని, తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టేసి, దీపం పెట్టేసుకొని, అక్కడ అమ్మవారికి కూడా పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టేసుకొని, ఆ తర్వాత నెక్స్ట్ ఇంట్లోకొచ్చేసి మిగతా కార్యక్రమాలన్నీ, పూజలన్నీ కంప్లీట్ చేసుకుంటానండి. ఆ విధంగా ఎంత లేట్ అయినా సరే, అది ఎంతమంది చేస్తారో నాకు తెలీదు. నేను చేసే విధానం అయితే అలా చేసుకుంటానండి. చేయొచ్చునండి చాలామంది. ఈరోజైతే లక్ష్మీదేవికి నేను నైవేద్యంగా గౌరమ్మని చేసుకొని కుంకుమార్చన చేసుకున్నా. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఇది స పెసరపప్పు పరమాన్నం చేశానండి. అమ్మవారికి ఇష్టంగా బూరెలు చేద్దామనుకున్నా కానీ కుదరలేదు. అదేవిధంగా పాలు కాసి అమ్మవారికి ఇష్టమే కదండీ! పాలు పెట్టాను. చక్కగా పూజ చేసేసుకొని కంప్లీట్‌గా ఈరోజైతే ఫస్ట్ వారం ఈ విధంగా పూజ అయిపోయిందండి. అందరినీ చల్లగా కాపాడు తల్లి, అందరిలో నన్ను చల్లగా చూడమని చెప్పేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఈరోజు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. మీ పూజలు అయిపోయాయా? మీరు చేసి ఈరోజు గుడికెళ్దాం అనుకున్నా గానీ వర్షం బాగా పడుతుందండి. అంటే ఫుల్లు కాకుండా తుప్పర్లాగా పడుతుంది. మనం అలా ఎళ్ళలేము గుండి చల్లగా బురదగా ఉందని చెప్పేసి ఎళ్ళలేదు. ఇంట్లోనే మాత్రం మనస్ఫూర్తిగా చక్కగా మంచిగా నాకు తెలిసినంత వరకు నేనైతే పూజ కంప్లీట్ చేసుకున్నానండి. ఇందులో ఏమన్నా తప్పులు, ఒప్పులుంటే క్షమించమ్మని గట్టిగా లాస్ట్‌లో లెంపలు కొట్టుకొని అందరిని చల్లగా కాపాడి, అందులో నన్ను చల్లగా చూడమని చెప్పేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా. ప్లీజ్ అబ్బా! నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీది పూజలయిపోయినాయా?